పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ రాజీవ్ గాంధీ గారు గ్రామానికి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం నుండి మళ్ళీ మధ్యలో ఎవరికి కూడా నిధులు అటు ఇటు కాకుండా నేరుగా గ్రామ పంచాయతీకి చేరాలి, ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పి పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ పరిపాలనను తీసుకొస్తే నిర్వీర్యం చేసి పడేశారు. ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? రామారావు గారు మీరు బాధ్యత వహిస్తారా? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని మేము. పోలీసు వ్యవస్థను తీసుకోండి. ఏ రోజైనా కానీ పోలీసులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన ఈ దేశంలో ఎక్కడైనా మనం చూసామా? కానీ మీ 10 సంవత్సరాల పాలనలో ఎంత మంది పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు? ఎందుకంటే మీరు ఒక సిస్టమ్ పెట్టారు వాళ్లకు. ఈ స్థాయిలో ఇంత వసూళ్ల కార్యక్రమం, ఈ స్థాయిలో ఇంత వసూళ్ల కార్యక్రమం. ఆ వసూళ్ల కార్యక్రమం చేయలేని వాడు దానికి బలైపోయాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు భయభ్రాంతులై కాంగ్రెస్ పాలనను తీసుకురాగానే భయపడి అసలు భరించలేక కష్టమై మీరు మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆ కార్యక్రమాన్ని ఆపాలనేటువంటి విషయం మాట్లాడుకుంటూ ఎప్పుడైనా కానీ ఆపోజిషన్ పార్టీ ఉండాలి, కానీ కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. నిజంగా ఒక మాట అన్నారు అంటే దానికి వెనక ముందు వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులలో ఉండాలి. అంతేగాని భరించలేక మా ప్రభుత్వం లేదు అని ఒప్పుకోలేక తట్టుకోలేక చేయడం అనేది సరి అయినటువంటిది కాదు. అంతేకాకుండా ఫ్రీ బస్సెస్ ఇచ్చి మహిళలకు మంచి కార్యక్రమాన్ని తీసుకొని వెళ్తుంటే వెనక నుండి వాళ్ళు ఆటో డ్రైవర్లను రెచ్చగొడతా ఉన్నారు. ఫ్రీ బస్ కార్యక్రమం తీసుకొచ్చే అప్పుడే, ఈ స్కీమ్ మొదలుపెట్టే అప్పుడే ఆటో డ్రైవర్ల విషయం కానివ్వండి, వీళ్ల వల్ల ఎవరెవరికి ఇబ్బందులు అవుతాయనేటువంటి విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకొని వాళ్లకు భరోసా ఇవ్వడానికి వాళ్ళ గురించి కూడా కొన్ని కార్యక్రమాలను, కొన్ని పథకాలను తీసుకురావడం జరుగుతుంది.